ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశం కొనసాగుతోంది. కేంద్రంలోని మోదీ సర్కార్పై ఉమ్మడి పోరాట వ్యూహాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియ, పరీక్ష పత్రాల లీకేజీ, ఇక ఆరోపిత బంధు ప్రీతి పెట్టుబడిదారీ విధానం, ఎన్డీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలు, విదేశాంగ విధానంలో ఉన్న లోపాలు వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఇండీ కూటమి నేతలు మాట్లాడనున్నారు. ఇక మరోవైపు సమావేశానికి ముందు ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని నగరంలోని పలు కూడలలో ఏర్పాటు చేసిన పోస్టర్లను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారు. ఇక పోస్టర్లో మమతా బెనర్జీ, శరద్ పవార్, ఎన్కే స్టాలిన్, కేజ్రీవాల్ వంటి నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇండీ కూటమి సమావేశం కొనసాగుతున్న వేళ చూస్తున్నాం. మన ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సవరణ చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కూటమికి సంబంధించినటువంటి సమావేశం నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా హాజరయ్యాయి. ప్రధానంగా ఇండీ కూటమికి సంబంధించినటువంటి పార్టీలలో మొత్తం 17 పార్టీలలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా ఇటు డిఎంకే పార్టీ, రెండు పార్టీలు కూడా హాజరు కావట్లేదు. వారు బయట ఒకవైపు వారు ఇండీ కూటమికి సంబంధించిన విషయంలో వ్యతిరేకిస్తూ వాళ్ళు బయటనే ఉన్నారు. దానికి తోడు మరోవైపు ఢిల్లీలో ఇండీ కూటమిలో అనేక అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఈ ఇండీ కూటమిలో ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్రంపై పోరాటం చేయాల్సినటువంటి వ్యూహాలపైన చర్చించారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సాగాలని చెప్పేసి కూడా విపక్ష నేతలందరూ నిర్ణయించారు. 2 నెలల తర్వాత ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగినటువంటి ఈ సమావేశంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని చెప్పేసి కూడా అందరు నేతలు కూడా పిలుపునిచ్చారు. ఇందులో సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఇటు పార్లమెంట్ లో త్వరలో జరిగేటువంటి డీలిమిటేషన్ బిల్లును, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుని ఓడించేందుకు కనబరిచినటువంటి ఐక్యతను మన రీసెంట్ గా జరిగినటువంటి పార్లమెంటు బిల్లులు, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లులు, అదేవిధంగా మిగతా బిల్లుని కలిపిపెట్టడంతో వాటిని ఓడించడం పట్ల మనతో కూడా ప్రశంసించారు. దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలపైన మోడీ సర్కార్ విధానాన్ని వైపు ఎత్తి చూపాలని చెప్పి నిర్ణయించారు. ఎస్ఐఆర్ పేరుతోని లక్షల మంది ఓట్లను తొలగిస్తున్నారు. దానిపైన కూడా వైపు పోరాడాలని చెప్పేసి భావిస్తారు. కేంద్రం దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను వేధిస్తుంది. దీనికి సంబంధించిన విషయంలో కూడా ఎండగట్టాలి. నిత్యావసర ధరలు, అదే నిరుద్యోగం, పరీక్షల వైఫల్యం, లీకేజ్ లాంటి ఇష్యూస్ లో యువత భవిష్యత్తును కేంద్రం ప్రశాంతంగా మారుతుందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇండీ బ్లాక్ లో ఈ సమావేశానికి మొదటి నుంచి కూడా కీలకంగా ఉన్నటువంటి డిఎంకే రాకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. వచ్చే 3 ఏళ్లలో చేపట్టాల్సినటువంటి వివిధ ఇష్యూస్ కావచ్చు, డీలిమిటేషన్ ఇష్యూ కావచ్చు, అనేక అంశాలపైన కేంద్ర ప్రభుత్వం మన ఇండీ కూటమి సంఘీభావాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తుంది. మనం అందరం కూడా ఐక్యబద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా మొత్తం 23 పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. వీరంతా కూడా ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.